పాటలు కూడా పూర్తి చేశారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని రామాలయాలు భక్తులతోటి కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి సీతారాములను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీరామ నామస్మరణలతోటి తిరువీధులు మారుమేగిపోతున్నాయి. నవమి వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. టీటీడీ నిర్వహణలో ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామాలయాలు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుపతిలో ప్రధానంగా టీటీడీ నిర్వహణలో నడుస్తున్న శ్రీ కోదండరామస్వామి ఆలయానికి పెద్ద ఎత్తున ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ యొక్క భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఓవైపు సర్వదర్శనానికి సంబంధించిన క్యూ లైన్లు ఏర్పాటు చేయగా మరోవైపు ప్రత్యేక దర్శనానికి సంబంధించిన క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వస్తున్నారు. ఈ ఆలయాన్ని కూడా మరోవైపు ఉద్యానవన శాఖ, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కూడా విశేషంగా కూడా అలంకరించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన అరుదైన పుష్పాలతో కూడా పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓవైపు విజిలెన్స్ అధికారులు, మరోవైపు టీటీడీ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి ఎప్పటికప్పుడు ఈ యొక్క రద్దీని క్రమబద్ధీకరించే విధంగా కూడా అధికారులు కూడా క్యూ లైన్లు కూడా నిరంతరం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు శ్రీవారి సేవకులు, మరోవైపు టీటీడీ విజిలెన్స్, అదేవిధంగా టీటీడీ సిబ్బంది కూడా ఇక భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ వారికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు లోపల ఆలయంలో కూడా ఒక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా స్వామివారి దర్శనాన్ని కల్పించి వారందరినీ కూడా మరోవైపు బయటికి తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది భక్తులు ఆలయం నుంచి బయటకు వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగిందండి. అంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? చాలా బాగున్నాయి ఏర్పాట్లు, అన్ని బాగున్నాయి. మీరు చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? బాగుందండి, చక్కగా ఏర్పాట్లు చేస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి నుంచి బాగా హ్యాపీగా ఉంది. హ్యాపీగా మా దర్శనం ఎలా జరిగింది? We don't know English. தமிழில் தான் பேசுகிறேன். ஃபஸ்ட் கிளாஸாக இருந்ததுங்க. நல்லா இந்த தரிசனத்தில் தான் பார்த்தோம். கூட்டம் இல்லை, தள்ளுமுள் இல்லை, நல்லா பார்த்துட்டு வந்தோம். Very nice arrangement. We had a very good darshan of Lord Sita, Lakshmana, Bharata, Shatrugna, Hanumati Sameta, Ramachandra Swamini Namaha. Very good arrangement by TTD. Full flower arrangement, the Dwajastamba arrangement, queue arrangement, everything is pakka. Thanks to TTD Devasthanam. Thank you. క్యూ సిస్టమ్ బాగుంది. కాకపోతే భక్తులకి లాస్ట్ ఇయర్ బెల్లం పానకం ఇచ్చినారు, ముద్దపప్పు అది ఇచ్చినారు. ఈసారి అది లేదు, కంప్లీట్లీ యాబ్సెంట్. అది ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ కంపల్సరీ, దట్ ఈస్ ఎ మస్ట్. డెకరేషన్ అంతా బాగానే ఉంది, చూడడానికి అట్రాక్టివ్గా ఉంది, ఇంప్రెసివ్గా ఉండదండి. మళ్ళీ సాయంకాలం రావాలనిపిస్తూ ఉందండి. బాగా అరేంజ్మెంట్ బాగానే ఉందండి. ఓన్లీ బెల్లం పానకం నాట్ అరేంజ్డ్. తిరుపతికి సంబంధించి అత్యంత పురాతనమైన ఈ యొక్క శ్రీ కోదండరామస్వామి ఆలయము 10వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు కూడా శాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని రామాలయాల్లో రాముని పక్కన సీతమ్మ ఎడమవైపు ఉంటుంది. అయితే ఈ ఆలయంలో మాత్రం రాముని పక్క కుడివైపు ఉంటుంది సీతమ్మ. కాబట్టి ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. అదేవిధంగా సీతారామ లక్ష్మణులను కూడా ఏకశిలలో కూడా వారిని ఇక్కడ పొందుపరచడం జరిగింది. అదేవిధంగా రామునికి నమ్మిన బంటుగా ఉన్న హనుమంతుని కూడా శ్రీరామ ఆలయానికి అభిముఖంగా కూడా ఆయనకి ప్రత్యేకంగా ఓ ఆలయాన్ని నిర్మించి అక్కడ నిత్య కైంకర్యాలు నిర్వహిస్తుంటారు. అదేవిధంగా ఏదైతే 1513 దశాబ్దంలో కూడా ఈ యొక్క ఆలయానికి విజయనగర సామ్రాజ్య రాజు అయితే ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అనేక కానుకలను కూడా స్వామివారికి సమర్పించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. అంటే అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని కూడా టీటీడీ పర్యవేక్షణలో ఈ యొక్క ఆలయ బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా ఏదైతే శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు ఈ ఆలయానికి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం అదేవిధంగా విజిలెన్స్ విభాగం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం నుంచి సర్వదర్శనాన్ని కల్పిస్తోంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజు న్యూస్, తిరుపతి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి పెద్దపేటలో రామాలయం వివాదం